కొడంగల్లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ముంచి రాత్రి తట్టపెట్ట జరదాలని కాబట్టి అట్లాంటి దోపిడీదారులను తెలంగాణ పొలిమేర్లు దాటే వరకు తరమాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ జరగాలంటే రేపటి రాహుల్ గాంధీ గారి సభను విజయవంతం చేయాల్సిందిగా కొడంగల్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మా సోదరిమణులకు కూడా ఆహ్వానం పలుకుతున్నా. చంద్రశేఖరరావు గారు చేసిన అవమానాన్ని, మహిళా ప్రాతినిధ్యం లేని మంత్రివర్గాన్ని, మహిళలంటే కనీస గౌరవం లేని చంద్రశేఖరరావు గారి యొక్క వ్యవహార శైలిని నిరసిస్తూ వేలాదిగా మా మహిళలని రేపటి రాహుల్ గాంధీ గారి సభకు తరలి రావాల్సిందిగా, ఇది సోనియా గాంధీ గారికి మనం కృతజ్ఞత తెలుపుకునే సందర్భం. ఎండకొస్తే మంచినీళ్ళు ఇస్తేనే వాళ్ళని మర్చిపోం. వందల మంది ఆత్మ బలిదానాలను ఆపి తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారు ఇస్తే కృతజ్ఞతా భావం కలిగిన తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ ఇది మనకు అగ్ని పరీక్ష. తెలంగాణ ప్రజలు కృతజ్ఞత వైపు ఉంటారా, తెలంగాణ ప్రజలు మోసం వైపు ఉంటారా అనేది ఇది అగ్ని పరీక్ష సందర్భం. ఇవాళ ఒక్క అవకాశం కేసీఆర్కి ఇస్తే బంగారు తెలంగాణ చేస్తాడని భావోద్వేగాలతో కూడుకొని ఒక్కసారి చేస్తే ధనిక రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా తయారు చేసిండు. సో అన్నం ఉడికిందా లేదా ఒక్క మెతుకు పట్టి చూస్తే తెలుస్తుంది. మొత్తం అన్నమే చూసినాం. కాబట్టి ఇవాళ కేసీఆర్ పరిపాలనకు అంతం పలకాల్సిన సందర్భం వచ్చింది. సోనియా గాంధీ గారికి మద్దతు పలకాల్సిన సందర్భం వచ్చింది. తెలంగాణ ప్రజలు కృతజ్ఞతతో ఉంటారు. విశ్వాసానికి మారు పేరు తెలంగాణ ప్రజలని చెప్పి ప్రపంచం ముందల మన గొప్పతనాన్ని, మన త్యాగాన్ని, మన యొక్క విశ్వాసాన్ని నిరూపించుకునే సందర్భం. విశ్వాస పరీక్షలో తెలంగాణ ప్రజలు నెగ్గాలి. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. తెలంగాణ ప్రజలు విశ్వాసం వైపు, మంచికి మాటకు మారుపేరుగా నిలబడతారా, మళ్ళీ మోసం చేసే కేసీఆర్ మాటలు నమ్మి మళ్ళోసారి మోసపోతారా అని చెప్పి దేశమంతా మన వైపు చూస్తుంది. మనల్ని మనం కాంగ్రెస్ పార్టీ గెలవడం అంటే మనల్ని మనం గెలిపించుకోవడమే. మన గెలిపే కాంగ్రెస్ పార్టీ గెలుపు. మన కాంగ్రెస్, మన సర్కార్. మన కాంగ్రెస్ వస్తేనే మన సర్కారు వస్తుంది. మన సర్కారులోనే మన ఆత్మగౌరవం, మన సామాజిక న్యాయం, మనం స్వయం పాలన అనేది ఉంటుంది. ఆ దిశగా అడుగులేద్దామని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ ఆల్రెడీ పడ్డాడు కదా, ఆయనే చెప్పిండు కదా. నిన్ననే కొండా విశ్వేశ్వరరెడ్డి గారే మిగతా పేర్లు కూడా చెప్పిండు. అయితే వాళ్ళ సీట్లు వాళ్లకు కొంత నమ్మకం కలిగించాలి కదా. ఇప్పుడు జితేందర్ రెడ్డి గారికి ఇక్కడ జయపాల్ రెడ్డి గారు ఉన్నారు. జయపాల్ రెడ్డి గారిని కాదని మహబూబ్ నగర్ పార్లమెంటు సీటు ఇస్తారనుకున్నప్పుడే కదా జితేందర్ రెడ్డి గారు వచ్చేది. కేకే గారికి రాజ్యసభ కావాలి రెన్యువల్, అక్కడ మా హనుమంతరావు గారు ఉన్నారు. ఇలా రావాల్సిన వాళ్ళకు, వద్దామనుకున్న వాళ్ళకు వాళ్ళ వాళ్ళ ఖాళీలను బట్టి, ఆ ఖాళీల భర్తీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అవకాశాన్ని బట్టి తర్వాత వికెట్లు పడబోతున్నాయి. స్పష్టంగా ఇప్పటివరకు నేనైతే ఎవరి పేర్లు చెప్పలేదు. కానీ నిన్న విశ్వేశ్వరరెడ్డి గారే స్పష్టంగా ఆయనతోని మిగతా పార్లమెంట్ సభ్యులు ఎవరెవరు టచ్లో ఉన్నారు, ఎవరెవరు రావాలనుకుంటున్నారో వారే చెప్పిండ్రు. దీన్ని బట్టి మీరు మిగతా వివరాలను ఆ సభ్యులను అడిగితే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సోదరా.